మొదటిసారి విడాకులపై స్పందించిన రీతు. ప్రియమైన సమాజానికి, ఒక అమ్మాయిని ఆమె గతం ఎంత తేలికగా అంచనా వేస్తుందో వింతగా ఉంది. కానీ ఎవరూ ఆమె ఏమి అనుభవించిందో అడగరు. ఆ గతంలో ఆమె ప్రేమించింది నిజంగా, ఆమె నమ్మింది పూర్తిగా, ఆమె లాయల్గా ఉంది చివరి వరకు. కానీ బాధపడింది మాత్రం ఆమెనే. మోసం ఎదురైంది, హృదయం విరిగింది, డిప్రెషన్లోకి వెళ్ళిన కుటుంబం కోసం నవ్వు వేసుకుని నిలబడింది. సమాజం మాత్రం ఆమె బాధను చూడలేదు. వాళ్ళకి కనిపించింది గాసిప్ మాత్రమే. నిజం తెలుసుకోకుండా ఆరోపణలు చేశారు, తీర్పులు చెప్పారు. నిజాయితీగా ఉంటే మౌనంగా ఎందుకు ఉంది అని ప్రశ్నించారు. కానీ కొన్నిసార్లు మౌనం బలహీనత కాదు, మాటల కన్నా బలమైన పోరాటం. ఆమె అన్నీ చూసింది, అన్నీ అనుభవించింది, అయినా మౌనాన్ని ఎంచుకుంది. ఎందుకంటే ఆమె నమ్మింది టైంని, కర్మని, దేవుడిని మాత్రమే. ఇంకో బాధాకరమైన నిజం ఏంటంటే కొన్నిసార్లు స్నేహం కూడా ఆయుధంగా మారుతుంది. డబ్బు, అటెన్షన్ కోసం ఇంకో అమ్మాయిని తక్కువ చేసి చూపించడానికి అబద్ధాలు పుట్టిస్తారు. ఒక అమ్మాయి మరో అమ్మాయిని అంత దూరం నాశనం చేయగలదని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. కాబట్టే ఆమె ఆ బాధను నిశ్శబ్దంగా భరించింది. ప్రపంచం తనకు నిజంగా తెలియని కథను తీర్పు చెబుతూనే ఉంది ఇప్పటికీ అని రీతు ఒక ఎమోషనల్ పోస్ట్ని పోస్ట్ చేసింది. ఈ కథ మనకి ఏం చెబుతుందంటే ప్రతి అమ్మాయి మౌనం వెనుక ఒక యుద్ధం ఉంటుంది. తెలియని కథలపై తీర్పులు చెప్పే ముందు ఒకసారి ఆగి ఆలోచించాలి అని తెలుస్తుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.